డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ మన ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే మీరందరూ కూడా మన ఛానల్ను చాలా ఆదరిస్తున్నారు, వీడియోస్ను చూస్తున్నందుకు, అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ముఖ్యంగా మనం తీసుకునే అంశాలు ఏంటి అంటే చాలా క్వశ్చన్స్ మనకు రేజ్ అవుతున్నాయి. ఏంటి అంటే చాలామంది అందరం కూడా క్రాస్ రోడ్లో ఉన్నాం, ఎలా ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్ అయితే బెటరు అని మనకు జనరల్గా డౌట్స్ సహజంగానే వస్తుంటాయి, మొదలు వస్తుంటాయి, ప్రిపేర్ అవుతున్నప్పుడు వస్తూనే ఉంటాయి. మనం వెళ్తున్న రూట్ కరెక్ట్ రూటేనా, లేదా ఇంకేమైనా బెటర్ రూట్ మనకు దొరుకుతుందా ఎట్లా అనేది జనరల్గా మనం ఫీల్ అవుతూనే ఉంటాం. అలాంటి కొన్ని అంశాలకు ఈరోజు మనం ఏంటి అంటే కొంచెం డౌట్స్ అనేది వాటిని క్లారిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ మనం తీసుకునే అంశం ఏంటి అంటే అసలు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏమేమి ఉండాలి అనేది మనం అనుకుంటున్నదే అందరం. ఫస్ట్ మనం ఏమనుకున్నాం అందరికి తెలిసిందే, మన చేతిలో అంటే ప్రిపేర్ కావడానికి అంటే జనరల్గా అంటాం కదా, మనం ఏంటి అంటే యుద్ధం చేస్తున్నాం మనం. సో యుద్ధానికి సన్నద్ధం. అసలు యుద్ధం ఏంది అంటే అసలు ఎగ్జామ్ డే రోజు, టెట్ రోజు మనం వీఆర్ డూయింగ్ వార్. ఇండైరెక్ట్లీ చెప్పాలి అంటే సింపుల్గా మన వర్డ్లో తీసుకుంటే వార్ ఆ రోజు, క్రిటికల్ డే ఫర్ దట్. సో దానికి ముందు మనం ప్రిపేర్ అవుతున్నాం. మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాలంటే ఏమేం కావాలి మనకు. సో మీ అందరికీ తెలిసిందే, చాలామంది టెట్ మిత్రులందరూ చెప్పారు మనకు. సో మనకేంటంటే సిలబస్ షీట్ దగ్గర పెట్టుకోవాలని చెప్పారు, అవునా కదా. ఇది మనకు సిలబస్కు, ఇది పేపర్ 1కు సంబంధించిన సిలబస్ షీట్. సో దయచేసి ఇది డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్గా ఉన్న మనకు మామూలుగా టెట్ సంబంధించిన ఇది ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం, మనకు లేటెస్ట్గా తీసుకుంటే మామూలుగా 2017 టెట్ ఇదేమో పేపర్ 1, ఇంతకుముందు చూపెట్టింది ఇదేమో పేపర్ 2 సిలబస్. సో సిలబస్ షీట్ కంపల్సరీగా మనం దగ్గర పెట్టుకోవాలి, ఇదొకటి. మరి ఇంకేం కావాలి, మరి మనకు సిలబస్ షీట్ ఒకటి వచ్చేసింది. వచ్చిన తర్వాత మీ అందరికి తెలిసిందే మనకి ఏంటి అంటే టెట్ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా వచ్చాయి అనేది అది మనకు చాలా ముఖ్యమైన అంశం, మనందరికి తెలిసిందే. సో దయచేసి ఇక్కడ చూడండి, ఈ టెట్కి సంబంధించిన మామూలుగా ఒక సంవత్సరం 2016కు సంబంధించింది దీనికి సంబంధించిన ఒక పేపర్ సెట్. ఇది మొత్తం ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర, అంటే మన దగ్గర ఉండాల్సిందే కంపల్సరీ. ఏదైనా కూడా 2 అయితే 2, 3 అయితే 3, ఎన్ని ఉంటే అన్న, ఈ విధంగా 2 రకాల టెట్ పేపర్స్ ఇవి మన దగ్గర ఉంచుకోవాలి. ఎందుకోసం ఇవి అంటే సహజంగా మీ అందరికి తెలిసిందే. జనరల్గా ఏంటంటే చదివిన తర్వాత ఫస్ట్ మనకు ఏంటంటే టెట్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, జనరల్ క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి అంటే మొత్తం చూస్తామా, మరి సబ్జెక్ట్ వైజ్ చూడమా, టాపిక్ వైజ్ చూస్తే మంచిది అనేది మనం మళ్ళీ ముందు డిస్కషన్లో చూద్దాం. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇది ఏంటి అంటే మనకు ఎడ్జిటి పేపర్, ఇది క్వశ్చన్ పేపర్, టీఆర్టీ క్వశ్చన్ పేపర్ ఇది మొత్తం. ఇందులో చూసినట్టయితే టోటల్గా చివరి క్వశ్చన్ చూసుకోండి, 160 ప్రశ్నలు, 160th క్వశ్చన్స్, 160 ఉంటాయి బిట్స్. మీ అందరికీ తెలిసిందే 160 బిట్స్. ఇందులో మనకు 80 మార్కుల పేపరు డిఎస్సి. సో ఇది 80% ఆల్మోస్ట్, అంటే 8×16. సో ఇంట్లోకెళ్ళి మనకి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం అంటే 80%, మిగతా 20% ప్రజెంట్ ఉన్న దాని ప్రకారంగా మనందరికి తెలిసిందే ఏపీలోనైతే ఆల్రెడీ గైడ్లైన్స్ వచ్చేసినాయి. ఈ 20% వెయిటేజ్ అనేది టెట్లోకి వెళ్ళి మనకు వెయిటేజీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మన దగ్గర ఉండాల్సిన ఏమేంటి ఆల్రెడీ చూసాం కదా. ఒకటి ఏంటి అంటే సిలబస్ షీట్, ఇది వెరీ ఇంపార్టెంట్. సార్ ఏం పుస్తకాలు చదవాలి అనేదంతా ఒక ఎత్తు. మరి సిలబస్లో ఉన్నదా, పుస్తకంలో ఉన్నదంతా సిలబస్లో ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు, మీ అందరికి తెలిసిందే. సో ఈ విధంగా ఫస్ట్ మన చేతిలో ఉండాల్సింది సిలబస్ షీట్ ఇది మొత్తం. తర్వాత రెండవది ఏంటి అంటే టెట్ క్వశ్చన్ పేపర్. ఈ విధంగా మనం చూస్తున్నాం, ఇది టెట్ క్వశ్చన్ పేపర్స్. ఇవి నా 2 ఉన్నాయి, 2 అవైలబిలిటీ మీకు చూపెడుతున్నాను. 1, 2 పాతాయి, ఇంకెన్ని ఉంటాయి, 2 కానీ 4 కానీ 6 కానీ అదేడైనా. అదే రకంగా సీటెడ్ పేపర్ కూడా దయచేసి దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే బిట్స్ ఎట్లా ఫ్రేమ్ అవుతున్నాయి అనేది మనకు ఇంపార్టెంట్. సీటెడ్ పేపర్ కూడా దగ్గర పెట్టుకుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే అది కూడా సేమ్ ప్యాటర్నే కదా, అవునా కదా, సెంట్రల్ డెవలప్ చేసింది కాబట్టి అది కూడా మనకు సహాయపడుతుంది. అదే రకంగా ఇది ఏంటి అంటే మనకు డిఎస్సి పేపర్, ఇది డిఎస్సి పేపర్. ఈ విధంగా మన దగ్గర ఇది ఫస్ట్ స్టెప్ లోపల ఒకటి సిలబస్ షీట్ దగ్గర పెట్టుకున్నాం.
తర్వాత రెండవది ఏంటి అంటే టెట్ పేపర్స్ దగ్గర పెట్టుకున్నాం. అదేవిధంగా కాంటెంట్కి సంబంధించింది ఈ యొక్క డిఎస్సి పేపర్. మనకు ఒకటి ఉంటే ఒకటి, రెండు ఉంటే రెండు. ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది మరి? నెక్స్ట్ మన కార్యక్రమం ఏంది? మరి మనం ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దానికి అనుగుణంగా మళ్ళీ మనం ముందు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా సైకాలజీ ఉంది. మరి ఏమేం చేయాలి సైకాలజీ అంటే? చాలామంది ప్రశ్నలు ఉంటున్నారు మిత్రులకు, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సరే ఏ పేపరు చదవాలి, ఏ బుక్ చదవాలి? మాది ఓల్డ్ బుక్ ఉన్నది సార్, న్యూ బుక్ ఉన్నది, మరి ఏ చదివితే బెటర్ అనేది చాలా ప్రశ్నలు మనలో వెదులుతున్నాయి. మనం అలాంటి ఏం దిగులు పడే పని లేదు. సో ఇది చూస్తే మనకేంటంటే పాత బిఎడ్ ఇది పుస్తకం, ఓల్డ్ది. కానీ లేటెస్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇది మీ అందరికి తెలిసిందే, ఇది లేటెస్ట్ బుక్ ఇది సైకాలజీకి రిలేటెడ్గా. సో ఇది తప్పనిసరిగా మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్లో చూసినట్టయితే, ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాత పుస్తకాల లోపల ఈ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ అనేది మెన్షన్ చేయలేదు అక్కడ. అంటే ఉపగమాలు ఉన్నాడు, అధ్యయన పద్ధతులు అనేది ఇచ్చారు సైకాలజీలో. మనకు పాత పుస్తకాలు చూస్తే దాని మీద లేదు, కొన్నిట్లు ఇచ్చారు, కొన్నిట్లు లేవు. మరి ఎందులో ఉంది అంటే ఈ యొక్క అనుదైర్ఘ్య ఉపగమం, లాంగిట్యూడినల్ అప్రోచ్, అదేవిధంగా అడ్డుకోత ఉపగమం, క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అనేది ఇందులో చదివితే జస్ట్ ఒక 2 పేజీలు, 1 పేజీ 2 పేజీల లోపల ఇచ్చాడు. ఇందులోకి అడుగుతున్నాడు క్వశ్చన్. అధ్యయన పద్ధతులకు వెళ్ళి మనకు తప్పనిసరి 1-2 మార్కులు వస్తున్నాయి, మీ అందరికీ తెలిసిందే. సో ఈ రకంగా మరి మనం చూసినట్టయితే ఇవి తెలుగు మీడియంకి సంబంధించింది. ఇవి కాక కూడా పాత పుస్తకాలు ఉన్నాయి. అంటే 13-14 పెట్టకుండా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది డైరెక్ట్గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకొకటి కూడా మీకు చూపెడతాను, బీఈడికి సంబంధించిన పాత పుస్తకం చూపెట్టాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇది బీఎడ్కి సంబంధించిన కొత్త పుస్తకం, ఇది న్యూ సంబంధించింది. ఇందులో కొత్త అంశాలను ప్రవేశపెట్టారు కొత్త సిలబస్లో. మనకు ఇవన్నీ మీకు తెలిసిందే. మనం ఇప్పుడంతా కూడా దేన్ని ఆధారంగా చేసుకొని ప్రిపేర్ అవుతున్నామంటే, ఇప్పుడు మీకు చూపెట్టిన సిలబస్ షీట్ ఏదైతే ఉందో 2017కి సంబంధించింది సిలబస్ షీటు, మర్చిపోవద్దు. ఇది 2017కి సంబంధించిన దాన్నే తీసుకుంటారు. మరి ఇప్పుడు ఏదో ఒకటి ప్రామాణికంగా తీసుకోవాలి కదా. సో అంతకుముందు కూడా సిలబస్ చేంజ్ కాలేదు, బట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొన్ని మార్పులు, చిన్న మార్పులు జరగవచ్చు. సైకాలజీలో అంత పెద్ద మార్పులు ఏం కాలేదు, కాకపోతే తప్పనిసరిగా చిన్న మార్పులు అయితే జరిగాయి. ఆ మార్పు మనకి ఏ మార్పులు ఉన్నాయనేది సిలబస్లో వస్తుంది. సో ఫైనల్ సిలబస్ షీట్ అనేది ఏది ప్రామాణికం అంటే, ఇది ఎట్లయితే తీసి పెట్టుకున్నామో మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ యొక్క సిలబస్ను దయచేసి కంప్లీట్గా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చదివినాం, తర్వాత అందులో ఏం మార్పులు చేర్పులు జరిగినాయి అనేది తప్పనిసరిగా చూసుకోవాల్సింది. సో ఈ రకంగా బిఎడ్కి సంబంధించింది ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపెట్టడం జరిగింది. ఇదేమో ఓల్డ్ బిఎడ్, పాత బిఎడ్ పుస్తకం. చాలా ఎక్సలెంట్గా ఉంది బుక్. ఈవెన్ డిఎడ్లో కూడా సైకాలజీ పుస్తకాలు చాలా బాగా రాస్తారు పుస్తకాల్లో. పాత సైకాలజీ పుస్తకాలు చాలా బాగా రాస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసనం ఉంది, అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా ఎక్సలెంట్గా ఒక సిస్టమేటిక్గా రాయబడ్డాయి పాత పుస్తకాలు. అంటే ఇవి రాయబడలేదా అని నేను అనలేదు, కానీ ఇవి కొంచెం ఎక్కువ, అంటే తక్కువ పేజెస్లో ఎక్కువ మ్యాటర్ను సంక్షిప్తం చేసి రాశారు. ఇది మనకైతే వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ దగ్గర ఉంచుకోవాలి. మీరు దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. పాతవి చదివినాం, మనం అది ఎక్కడికి పోదు. అభ్యసన సిద్ధాంతాలు అవే, అభ్యసన కారకాలు అక్కడ కొంచెం వేరిచ్చాడు. అభ్యసన కారకాల గురించి మాట్లాడేటప్పుడు ఏం చేశారు అంటే, మామూలుగా మీరు అందరికీ తెలిసిందే సంసిద్ధత, ప్రేరణ, శిక్షణ, అవునా కదా. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా మ్యాచ్యూరిటీ, పరిపక్వత అనేది 3 మాట్లాడు. కానీ ఇందులోకి వచ్చేసరికి చేంజెస్ అయినాయి. ఏంటి అంటే మామూలుగా ఈ యొక్క అభ్యసనను ప్రభావితం చేసే కారకాల లోపల పరిసర కారకాలు, వ్యక్తిగత కారకాలు అనేటి ఇన్పుట్ చేశాడు ఇది. సో ఇది కొద్దిగా మార్పు మనకు. అందుకే పాత పుస్తకంలో దాన్ని చూడొచ్చు, బట్ మరి సిలబస్లో కూడా ఎట్లా ఇచ్చాడు, మామూలుగా ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని ఇచ్చాడు. సో మనం ఏది ప్రామాణికం అంటే సిలబస్ ప్రకారంగా దయచేసి ఒక పెన్సిల్ పెట్టుకొని సిలబస్ ఏముంటుంది, ఎన్నుంటుంది, దయచేసి దాన్ని మనం స్టడీ చేస్తే తప్పనిసరిగా మనకు సైకాలజీలో 30 మార్కులు మనం తీసుకోవచ్చు. అందులో ఎలాంటి డౌట్ ఏమీ లేదు.
సో అదే రకంగా అడుగుతున్నారు, సరే ఎట్లా చదవాలి మరి మనం ఏ విధంగా చదివితే బాగుంటుంది అనేది కూడా చాలామంది మిత్రులు అడుగుతున్నారు. అదే రకంగా ఇంకొకటి కూడా నేను మీకు దీంతో పాటు మీకు ఇదివరకు కూడా చూపెట్టాను, పాత ఇది దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇది మామూలుగా క్వశ్చన్ బ్యాంక్, తెలుగు అకాడమీ వాళ్ళు రూపొందించిన క్వశ్చన్ బ్యాంక్. ఇది బీఈడి లెవెల్ క్వశ్చన్ బ్యాంక్స్ డెవలప్ చేశారు. అంటే మనం ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే మామూలుగా డెవలప్ చేస్తారు. ఇటీవల తెలుగు అకాడమీకి వెళ్ళినప్పుడు సార్ కొంత స్టాక్ ఉన్నది అనేది చెప్పడం అనేది జరిగింది. దయచేసి తెలుగు అకాడమీ హైదరాబాద్ కానీ తెలుగు అకాడమీ వరంగల్ లోపల కానీ మనకి క్వశ్చన్ బ్యాంక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. దయచేసి ఇది కూడా ఒకటి మనకి ఏంటంటే తప్పనిసరిగా చూసుకున్నా, అంటే ఒక టాపిక్ చదువుతాం కదా, టాపిక్ చదివిన తర్వాత ఆ టాపిక్ వెంటనే పరిపూర్ణంగా చదువుకుని ఒక 2-3 సార్లు చదివిన తర్వాత ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు ఎట్లా వచ్చినాయో చూడాలి. పాత ఒక టాపిక్ చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసనమే ఉంది, అభ్యసన కారకాలే ఉంది, మొత్తం చదవడం ఓకే. కానీ ఒక చిన్న టాపిక్ తీసుకుంటే అభ్యసనం అంటే ఏంది, అభ్యసన కారకాలు 2 అంశాలు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఏంటి అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి తప్పనిసరిగా. పాత క్వశ్చన్ పేపర్, టెట్ పేపర్ ఉంది కదా, ఈ 2 టెట్ పేపర్లల్లో ఎట్లా అడిగాడు, టెట్ పేపర్స్ తీసుకొని ఈ టెట్ పేపర్లు ఎట్లా అడిగాడు చూస్తే మనకి ఏమవుతుంది అంటే అవి చేయగలుగుతున్నామా మరి ఇంట్లో, లేకపోయినట్టయితే మరి మనం అనుకున్న దానికి భిన్నంగా వచ్చిందా, అవునా కదా, ఊహించింది రైటా రాదా, ఎట్లా ఆన్సరింగ్ ఎట్లా చేసుకోవాలనేది తప్పనిసరిగా చూసుకోవాలి. సో ఈ రకంగా ఫస్ట్ మనం కలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే బుక్స్ను కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకటి సిలబస్ షీటు, రెండవది మామూలుగా ఓల్డ్ టెట్ క్వశ్చన్ పేపర్సు, అవునా కదా. సో టెట్కి సంబంధించినప్పుడు ఇక్కడ డిఎస్సికి సంబంధించినట్టయితే అదేవిధంగా మనకు టీఆర్టీకి సంబంధించిన పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే బుక్స్ గ్యాదరింగ్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయుధాలు, సరే మరి ఎట్లా నోట్స్ మనకేంది, ఇంగ్లీష్ మీడియం పిల్లలు అడుగుతున్నారు, సరే ఎట్లా సార్ మరి మాకు నోట్స్ లేదు, నిజమే ఇబ్బందికరంగా ఉంది ఇంగ్లీష్ మీడియం పిల్లలకు. సరే ఇబ్బంది అంటే ఉద్దేశం ఏంటంటే మీరు తప్పనిసరిగా గ్యాదరింగ్ చేసుకోవాల్సిందే. మరి ఎట్లా సార్ ఏమి సిలబస్లో మరి ఎట్లా ఏం సహాయపడతాయి అంటే ఇదివరకు కూడా మీకు పలుసార్లు చెప్పడం జరిగింది, NIOS నేషనల్ ఓపెన్ స్కూల్ ఉంది. దయచేసి ఆ వెబ్సైట్కి వెళ్ళండి. తర్వాత ఇదివరకు కూడా మీకు అందులో వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు ఆల్రెడీ ఎందుకు గూగుల్లోకి పోయి NIOS స్టడీ మెటీరియల్ అని గూగుల్ చేయండి. గూగుల్లో కొట్టేస్తే ఆటోమేటిక్ ఇస్తున్నాడు, ఏది ఆ స్టడీ మెటీరియల్ ఉన్న పేజే ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని అడుగుతున్నారు. మీకు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియంని క్లిక్ చేసుకోండి. అందులో 501, 502, 503 అట్లా వేరే సబ్జెక్ట్ వైజ్గా ఇచ్చాడు, బెమ్మేలు పడాల్సిన అవసరం లేదు. అందులో బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అంటారు. సో సైకాలజీలో ఏది ఉంది, అందులో మనకు తెలుగు మీడియం ఉన్నది, ఇంగ్లీష్ మీడియం, డిఫరెంట్ మీడియంకి సంబంధించినవి కూడా ఎక్సలెంట్ మెటీరియల్ ఉంది, అన్ని సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. సో దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, మంచిగా ప్రింట్అవుట్ చేసుకోండి, తర్వాత ప్రిపేర్ కండి. ఇక మీకు కూడా ఇంతకుముందు చెప్పాను, సరే ఇంగ్లీష్లో మంచి పుస్తకాలు ఏంటి అంటే ఎవరికైనా, అంటే వేరే వేరే ప్రైవేట్ పబ్లికేషన్స్ వచ్చినాయి, మీకు నచ్చినవి తీసుకోండి, ఎవరేం కాదంటలేం. కానీ స్టాండర్డ్గా తీసుకుంటే ఇది ఒకటి తీసుకున్నాం, ఏది అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై SK మంగల్. ఇదివరకు కూడా మీకు చూపెట్టడం జరిగింది. దయచేసి సైకాలజీకి మరొకసారి విన్నపం. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మరొకసారి మాకు ఏం చదవాలి, బహుశా వీడియోను గమనించి ఉండొచ్చు, గమనించి ఉండకపోవచ్చు. సో ఇది ఒక పుస్తకం, ఇది కూడా చాలా మంచి పుస్తకం, మీకు చాలా ఉపయోగపడుతుంది, సింపుల్గా రాయబడ్డది. అదే రకంగా ఇంకొక బుక్ కూడా మీకు చూపించడం జరిగింది, ఏంటి అంటే ఇది చాలా ఇది సైకలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ బై WN దండేకర్ బుక్. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా సింపుల్ వర్డ్స్లో రాశారు. అది B.Edకి కానీ D.Edకి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం మిత్రులకు. వెరీ వెరీ సింపుల్గా ఉంది. దయచేసి మీరు ఒకవేళ లైబ్రరీలో కానీ, ఒక్కొక్కసారి నేను ఈ మధ్య చూశాను స్టాక్ లేదని వస్తుంది, బహుశా మరి లైబ్రరీస్లో కానీ ఎక్కడన్నా దయచేసి కలెక్ట్ చేసుకోండి. మీరు వరీ కాకండి, డోంట్ వరీ, బుక్స్ ఏది దొరుకుతుంది, ఇవే రెండని కాదు, మీకు ఇంకా వేరే ఏమన్నా వేరే ఏ రైటర్ అయినా తీసుకున్నా తప్పేం లేదు. మనకు కావాల్సింది ఏంటి అంటే సిలబస్ ప్రకారం అందులో మెటీరియల్ ఉండాలి, అంతే కదా. అభ్యసన సిద్ధాంతాలని తార్నాడేకి ఏం తార్నాడేకి సిద్ధాంతం ఏంది, యత్నదోష సిద్ధాంతం ఏంటి, లైన్ అదే రాస్తారు, బట్ నేను ఇవి ఫాలో అయినాను, బాగా అనిపించిందని మీకు అడ్వైజ్ చేస్తున్నాను. లేదా ఎడ్యుకేషనల్ సైకాలజీ బై SK మంగల్, అది కూడా సింపుల్ బుక్, మీకు అవైలబిలిటీ ఉంటుంది, దయచేసి అది కూడా తీసుకోవచ్చు. సో ఇంగ్లీష్ మీడియం మిత్రుల కోసం ఈ రకంగా చేయడం జరుగుతుంది. సరే ఎట్లా చదవాలనేది ఇంకా రెండవ అంశం ఏంటి అంటే ఇలా ప్రిపేర్ కావాలి అంటే డైలీ చదవమంటారా, మళ్ళీ లేకుంటే ఎట్లా ప్రిపేర్ కావాలి. మనందరికీ తెలిసిందే, మనకు మామూలుగా తీసుకున్నట్టయితే సైకాలజీ పెడగాజీ మనకు 30 మార్కులు ఉన్నాయి, 30 మార్క్స్.
అదేవిధంగా మిగతా కాంటెంట్ మిగతా సబ్జెక్టులకు వెళ్ళినట్టయితే తెలుగు కాంటెంట్ పెడగాజీ 30 మార్కులు టెట్ వరకు తీసుకుంటున్నాం, టెట్ సిలబస్. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ కాంటెంట్ పెడగాజీ 30 మార్కులు. అదే రకంగా తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ పెడగాజీ తర్వాత కాంటెంట్ పెడగాజీ 30 మార్కులు 24 + 6 మార్క్స్. తర్వాత ఈవీఎస్ కూడా తీసుకున్నట్టయితే మనకు 30 మార్కులు, అందులో 24 మార్కులేమో మామూలుగా కాంటెంట్ ఉంటుంది, తర్వాత 6 మార్కులేమో పెడగాజీ ఉంటుంది. సో చాలామంది సూచనలు ఏమిస్తున్నారు అంటే మామూలుగా మీ ప్లాన్ ఉంటుంది, ఎవరి ప్లాన్ ప్రకారం వెళ్ళబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 డేస్ ప్లాన్ ఉంటుంది, 90 డేస్ ప్లాన్ ఉంటుంది. కొందరు కోచింగ్ సెంటర్లకు పోతున్నారు. కొన్ని కోచింగ్ సెంటర్లో అడిగితే ఎన్ని గంటలకు పోతున్నారంటే సార్ మార్నింగ్ 9కి పోతే ఈవినింగ్ 6-7కి వస్తున్నాం సార్ అంటున్నారు. ఒక్కొక్కసారి పిల్లల్ని చూస్తే వరి అనిపిస్తుంది, మరి నిజంగానే వాళ్ళకి చదువుకునే టైం ఎక్కడ ఉంది, కోచింగ్లో టైమే వింటున్నారు కదా, మరి వాళ్ళకి ఎట్లా మరి టైం ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారు, ఎప్పుడైపోతుంది అంటే కొందరు పిల్లలు అంటారు సార్ మాకు నెక్స్ట్ మంత్ అయిపోతుంది సార్ అంటున్నారు. సో ఇటీవల వేరే మిత్రులు కూడా ప్రశ్నిస్తున్నారు. మామూలుగా మన విజేతలతో ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నాం, అనిరుద్ధ్ కానీ తర్వాత మామూలు లక్ష్మి కానీ వాళ్ళతో నిన్న కూడా మాట్లాడాను. ఇట్లా చాలామంది అడుగుతున్నారు, ఎందుకంటే అమ్మాయి లక్ష్మి ఏమో కరీంనగర్లో ఉంటుంది, అనిరుద్ధ్ ఏమో ఇక్కడే దగ్గరలో ఉంటారు. అయితే వాళ్ళతో కూడా ఒకసారి మీతో మాట్లాడే ముందు వాళ్ళతో మాట్లాడదామని మాట్లాడితే వాళ్ళు అదే చెప్తున్నారు సార్ ఇప్పుడైతే సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది నాకు ఇప్పుడైతే బెస్ట్ ప్రిపరేషన్ అనిపిస్తుంది. టైం అనేది చాలా చాలా క్రిటికల్ కదా, వాళ్ళది కూడా డిస్కస్ చేస్తారు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ టెట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు కోచింగ్ అయిపోవాలి, లేకపోతే మళ్ళీ టెన్షన్ పడతారు. ఈ బుక్స్ అయితే చదవాలి కదా, తప్పనిసరిగా చదవాలి. కాబట్టి ఒకసారి దయచేసి మీరు వెళ్ళడం నిరుత్సాహపడకండి, వెళ్ళండి, బట్ ఒకసారి మీరైతే ఎవరి ప్లాన్ వాళ్ళు చేసుకోండి. ఇక జనరల్గా ఏమని చెప్తున్నారు అంటే నిన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు జనరల్గా డిస్కస్ చేసినప్పుడు ఏమనిపించిందంటే సార్ సైకాలజీకి మాత్రం కంపల్సరీ డైలీ 1 అవర్ ఇవ్వాలి సార్, ఇస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే 30 మార్కులు మనకి ఏంటంటే ఈజీ టు టఫ్ వెళ్ళండి. అంటే అమ్మాయి వాళ్ళు చెప్పిందంటే ఒక టఫ్ తీసుకోమనండి, ఒకటి ఈజీ తీసుకోనండి, టఫ్ అండ్ ఈజీ అట్లా 2 కాంబినేషన్లో మళ్ళీ అట్లా తీసుకొని ఏంటంటే దానిలో ఏంటంటే కొన్ని సబ్జెక్టులు కంపల్సరీ డైలీ ఒక 1 అవర్ ఇచ్చినట్టయితే మనకి ఏమవుతుంది అంటే చాలా సహాయపడతారు సార్. సైకాలజీకి మాత్రం డైలీ 1 అవర్ ఇవ్వమనండి, ఇస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఆల్రెడీ మీరు ప్లాన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఏం ప్లాన్ చేస్తాను జనరల్గా చెప్తున్నాను మీకు, హౌ ఐ విల్ ప్లాన్ అంటే నాకు ఏమనుకుంటా అంటే ఉదాహరణగా ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ మనకు మార్చ్ అయిపోతుంది, నెక్స్ట్ ఏప్రిల్ మే జూన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ వరకు మనకు ఆల్మోస్ట్ ఒక 3 months 90 రోజులు లేదా 60 రోజులు 80 అంటే ఎట్లా అంటే అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ 90 రోజులు కనుకున్నట్టయితే నేను ఏమనుకున్నానంటే మామూలుగా 5 సబ్జెక్టులు ఉన్నాయి కదా, 5 అంటే సైకాలజీ పెడగాజీ, అదేవిధంగా తీసుకున్నట్టయితే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సివిఎస్ 5 సబ్జెక్ట్స్. దేనికి 10 రోజులు నా ఆలోచన ప్రకారం ఏంటి అంటే దేనికి 10 days ఇస్తాను, నేనైతే 10 రోజులు ఇస్తాను. అంటే సైకాలజీ కంప్లీట్ చేయాలి ఫస్ట్ రౌండ్కే. సార్ మిగతా 40 రోజులు ఏం చేస్తారు అంటే వాటికి రివిజన్ చేస్తాను నేను. రివిజన్ నాకు ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్ చాలా క్రిటికల్. ఫైనల్ ఎగ్జామినేషన్ రోజు వెళ్ళే ముందు కూడా నాకు ఒక 3 days స్పేర్ చేసుకుంటాను. అట్లా ప్లాన్ చేసుకోవాలి దయచేసి. సో 5 సబ్జెక్టుకు 5 రోజులు 50 రోజులకి ఏంటంటే ఫస్ట్ దానికి ఇక నేను ఏం చదవలేదు అనుకున్నప్పుడే మీరు ఆల్రెడీ చదువున్నది అవగాహన అవుతుంది మీకు కానీ. సో 50 days ఫస్ట్ 50 days ఫర్ ఒక 10 రోజులు సైకాలజీ అనుకుందాం, సైకాలజీ. అదేవిధంగా మన ఎవరి ఆర్డర్ వాళ్ళు పెట్టుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ నువ్వు ఏం చదువుతావు సార్ అంటే నేను ఈవీఎస్ఏ చదువుతాను, ఎందుకంటే నాకు సబ్జెక్ట్ ఈజీ టు టఫ్ పోతా. టఫ్ని తీసుకొని ముందర పెట్టుకోను, టెన్షన్ కాడాను. ఇది కంప్లీట్ చేయాలి ఫస్ట్ సైకాలజీ, తర్వాత ఈవీఎస్, అవునా కదా. సో తర్వాత నెక్స్ట్ మన ఆర్డర్ ఆఫ్ మెరిట్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి, అన్ని సబ్జెక్టులకు తీసుకోండి. దేనికి 10 days అనుకుందాం మ్యాక్సిమం. ఈ 10 daysలో కూడా మనకి ఏంటి అంటే మార్కుల ఆధారంగా దయచేసి తీసుకోండి. కనీసం మినిమం ఏంటి అంటే పెడగాజీకి కనీసం 10 ఒక 2 days అనే పెడగాజీకి ఇవ్వాలి. 10 days అనుకుంటే ఒక 8 days కాంటెంట్కి ఇచ్చిన ఒక 2 days మాత్రం తప్పనిసరిగా మనం ఏంటంటే పెడగాజీకి ఇవ్వాలి. ఎందుకంటే చాలా క్రిటికల్, చాలా ఈజీ, మార్కులు స్కోరింగ్ చాలా డ్యామేజీ, కానీ చదవంది రాదు మనకు. మీకు తెలుసు ఏదో ఒకటి గుడ్డి పెట్టి రావడం అనేది ఇబ్బందికరం. రెండవది ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే కాంటెంట్ చదువుతామో వినపం ఏంటి అంటే ఇక్కడ మనం పుస్తకాలు, నేను ఈవీఎస్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ కాంటెంట్ ఉంది, ఈవీఎస్ ఉంది. ఈవీఎస్ చదివితే మీరు బుక్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఆటోమేటిక్గా ఏముంటుందంటే ఇలా పెడగాజీ అనేది ఇంక్లూడ్ అయింది. పాత టెక్స్ట్ బుక్స్కు కొత్త పాఠ్య పుస్తకాలకు పాత పాఠ్య పుస్తకాలకు వీటికి తేడా ఏంటి అంటే ఇందులో పెడగాజీ ఉంది. మనకు విద్యా ప్రమాణాలు ఏంటి అంటే ఫస్ట్ మనకు ఇస్తాడు స్టార్టింగ్లోనే మామూలుగా విషయ అవగాహన అంటారు.
అవునా కాదు? విషయ అవగాహన అంటారు, క్షేత్ర పరిశీలన అని ఇస్తున్నాడు, ప్రయోగాలు అంటారు, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అని ఇచ్చాడు. అవునా కదా? ఇట్లా మనకేంటంటే ఇందులో ఉన్న విద్యా ప్రమాణాలు మొదలే ఇస్తున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. చదివేటప్పుడే మనకు అనుకోవాలి విద్యా ప్రమాణాలు ఏమున్నాయి అంటే, ఒక కాంటెంట్లో కవరేజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక అంశాన్ని తీసుకోవాలి. మనం జనరల్గా వీళ్ళు చెప్తున్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మిత్రులారా మరొకసారి కంపల్సరీ ప్రైమరీలా లైన్ బై లైన్ చదవమంటున్నారు. ఏ టెక్స్ట్ బుక్ అయినా, తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఈవీఎస్ కానీ, ఒక్క లైన్ కూడా వదిలిపెట్టద్దు. పైన కూడా చూసిండా మన పరిసరాలని ఇచ్చాడు. ఒకసారి బుక్ టైటిల్ కూడా అడిగాడు, డిఎస్సిలో కావచ్చు, ఓ సందర్భంలో అడిగాడు, పుస్తకం ఏమంటారు దీన్ని, ఇది ఈవీఎస్. అవునా కాదు? సో ఇందులో ఏమేమి సబ్జెక్ట్, ఇంతకుముందు ఎట్లుండే అంటే ఈవీఎస్ 1, ఈవీఎస్ 2 వేరే ఉండే, సైన్స్ వేరే ఉండే, సోషల్ వేరే ఉండే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈవీఎస్ అంటే ఇందులో సైన్స్ వస్తుంది, సోషల్ వస్తుంది, అదేవిధంగా పరిసరాల అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వస్తుంది, పర్యావరణ విద్య కూడా వస్తుంది. మూడింటి క్రోడీకరించి ఇది రూపొందించబడింది. అడుగుతాడు బిట్ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, 2, 3? అప్పుడు మనం అమాయకంగా 1, 2 అని పెడితేమంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. సో చూద్దాం డీటెయిల్గా మళ్ళీ ఈవీఎస్ గురించి మాట్లాడేటప్పుడు. సరే, ఇది 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది, మీకు చూపెడతాను జస్ట్. అదేవిధంగా మనం ఏం సేకరించుకోవాలి ఈవీఎస్ అంటే, నేనైతే 4th ఈవీఎస్. అదేవిధంగా నెక్స్ట్ అయినట్టయితే ఏంది, ఇది చూసింది కదా 5th ఈవీఎస్, 5. మరి ఇవేనా సరిపోతాయంటే 3rd, 4th, 5th అంటే మనకు ఈవీఎస్ సంబంధించి. మిగతా సబ్జెక్టులు అయితే మ్యాథ్స్ కానీ, లాంగ్వేజ్ కానీ కంపల్సరీ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 కంపల్సరీగా చదవాలి. అది మాత్రం మీరు మర్చిపోదు. మరి ఇంకేం మీ దగ్గర పెట్టుకున్నారు సార్ అంటే ఇవ్వండి. మళ్ళీ 6th క్లాస్ తప్పనిసరిగా ఉంది, 6వ తరగతి 6th క్లాస్ తప్పనిసరిగా తీసుకున్నాను. అదే రకంగా ఇక్కడ చూడండి, ఇవ్వండి 6th సైన్స్, అదేవిధంగా 7th సైన్స్. ఇక ఇంకొకటి ఏంటి అంటే మనకు తెలుసు 8th క్లాస్ అంటే మనకు జనరల్గా ఏంది అంటే ఏమని చెప్తున్నారు అంటే, టెట్ అయితే అప్ టు 8th క్లాస్ వరకు తప్పనిసరిగా బుక్స్ దగ్గర పెట్టుకోవాలి మనం. సో దయచేసి చూడండి, ఇది 8th క్లాస్. ఇది ఓన్లీ ఏంటిది, ఇది ఓన్లీ 8th క్లాస్ నా దగ్గర ఉన్నది. బయాలజికల్ జీవశాస్త్రం మాత్రమే ఉంది, ఫిజికల్ సైన్స్ కూడా దగ్గర పెట్టుకోవాలి. సో ఈ విధంగా యుద్ధానికి సన్నద్ధమయ్యే ముందు బుక్స్ సేకరించుకొని పెట్టుకోండి. ఫస్ట్ చేయాల్సింది ప్రాణిబుడు. వంట చేయాలంటే అన్నీ సమకూర్చుకుంటాం, ఎట్లయితే గిన్నె కానీ, కూరలు కానీ అన్నీ దగ్గర పెట్టుకుంటేనే కూర వేసేటప్పుడు అన్నీ టక పోపుల డబ్బాలు ఏమేమి ఉంటే అన్నీ తీసుకొని టక వేసుకొని 10 నిమిషాలు కూర పని చేద్దాం. సేమ్ ఎట్లనో దయచేసి అది అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. సో బుక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. మీరు అట్లనే లాంగ్వేజ్ అంటే ఇప్పుడు పెడగాజీ కనుక తీసుకున్నట్టయితే మామూలుగా చెప్తున్నారు సార్, మరి పెడగాజీ కూడా దయచేసి ఒకసారి చూపెట్టండి అని చెప్పారు. నేను ఒక్క సబ్జెక్టునే ఇప్పుడు చేస్తున్నాను, అన్ని సబ్జెక్టులకు ఇప్పుడు సాధ్యమవుతుందో కాదో తెలియదు. ఇది చూసిండ్రా, పెడగాజీ ఆఫ్ ఈవీఎస్. ఇది పెడగాజీ ఆఫ్ ఈవీఎస్. ఇది మామూలుగా 2nd ఇయర్లో ఇచ్చారు, కొత్త సిలబస్ ప్రకారం ఇది 2nd ఇయర్లో ఉంది. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇది కూడా 2nd ఇయర్లో ఉంది, ఎలెక్టివ్ అంటున్నారు. ఇది పెడగాజీ ఆఫ్ సైన్స్, ఇది పెడగాజీ ఆఫ్ సైన్స్. ఇది 2 పేపర్లు ఉంటాయి. దయచేసి దిగులు పడదు, అయ్యో పుస్తకాలు ఈ బరువు ఎక్కువ, పుస్తకాలను చూస్తే బెమ్మేలు పడద్దు మనం. పాత ఓల్డ్ తీసుకున్నట్టయితే ఆ ఓల్డ్ది ఒకటే పుస్తకంలో ఉంది. సార్ మేము పాత పుస్తకం ఉంది కదా సార్, మరి ఎట్లా ఈ కొత్త పుస్తకాలు ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, ఎట్లా అండి? 3 ఉండని 4 ఈత వస్తే చాలు మనకు. అవునా కాదు? సో ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే, ఈ బోధనా పద్ధతులు చెప్పేటప్పుడు ఇందులో బోధనా పద్ధతుల గురించి వివరంగా ఇచ్చాం. సరే, మరి పాతవి చదవచ్చు కదా, పాతవి కూడా ఉన్నాయి కదా. ఇవేంటంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా రాయబడ్డాయి. దయచేసి మారిన సిలబస్ ఆధారంగా మామూలుగా ఈ పాఠ్య పుస్తకాలు రాయడం అనేది జరిగింది. పుస్తకం చూస్తారు కదా, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, 3rd క్లాస్ కనుక 4th క్లాస్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇందులో మనకి ఎట్లా రాయబడ్డదంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా, న్యూ సిలబస్ ఆధారంగా రూపకల్పన చేస్తారు. మరి పెడగాజీ కూడా ఇది ఎట్లా ఉంది అంటే, ఇందులో ఉన్న పెడగాజీ కూడా మనకు ఎట్లుంది అంటే మామూలుగా అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగానే డెవలప్ చేశారు. సిసిఈ కానివ్వండి, క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కానివ్వండి, అదేవిధంగా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ కానివ్వండి, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ కానివ్వండి, ఏమేమి ఉంటాయి అందులో. అవునా కదా? ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్స్ అంటే ఈ మధ్యకాలంలో చూస్తారు మీరు, ఫార్మేటివ్లో ఏంటంటే రాత పరీక్షలు ఉంటాయి, పిల్లలు చేసే పనులు ఉంటాయి, అదేవిధంగా ప్రయోగాలు ఉంటాయి. ఈవీఎస్లో కనుక తీసుకున్నట్టయితే 3-4 అంశాలకు డివైడ్ చేస్తారు. ఈవీఎస్ గురించి ఇన్డెప్త్గా చూద్దాం. కానీ ఇప్పుడు మనకి ఎట్లా ఉండాలి, ఇప్పుడు మనకి హౌ టు ప్రిపేర్ అయ్యేటప్పుడు యుద్ధానికి ఏమేమి సన్నద్ధం కావాలి అంటే చూసారు కదా, ఈవీఎస్ సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, అదేవిధంగా పెడగాజీ కూడా ఉంది.
సో రిక్వెస్ట్ ఏంటంటే మనం టోటల్గా పెడగాజీకి తర్వాత బుక్స్ కలిపి 10 రోజులు, ఒక సబ్జెక్టు ఇప్పుడు మొదలుపెట్టిన 10 రోజులు. సో ఈ రకంగా మరి ఈ పుస్తకాలన్నీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అనుకున్నాం కదా, 6th, 3rd, 4th, 5th, 6th, 7th, 8th కాదా, ఇంతకుముందు అనుకున్నాం మనం. ఇది 5th క్లాస్. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఏం లేదు, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది అనుకున్నాం, ఇది 8th, అదేవిధంగా 7th, అదేవిధంగా ఇది తీసుకుంటే 6th. ఓకే, అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంతకుముందు చూసాం, ఇది 4th, ఇది 3rd. ఎన్ని రోజులు పడతాయి ఒకసారి మీరు ఆలోచించాం. మనం ఇచ్చిన టైం చాలా లాట్ ఆఫ్ టైం ఇచ్చాము ఒక్కొక్క సబ్జెక్ట్. కాంటెంట్ కనుక తీసుకున్నట్టయితే మనం ఏమనుకుంటున్నాం, 10 days అనుకుంటున్నాం. ఈ పుస్తకం చదవడానికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న పుస్తకాలన్నీ కాంటెంట్ చూడండి, 1, 2 అవునా కదా. 5th క్లాస్ చూసాం, ఇదిగోండి ఇవి 3rd, 4th, 5th ఈవీఎస్ తీసుకుంటే ఇవి 3 పుస్తకాలు, ఇవి 6th, 7th ఇవి 2 పుస్తకాలు, ఇది 8th. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, అంటే సార్ మొత్తం చదవమంటారా ఈ 8th క్లాస్ బుక్ మొత్తం చదవడం? అక్కర్లేదు. మనకు 3rd, 4th, 5thలో ఏ టాపిక్స్ అయితే ఉంటాయో ఆ సిలబస్ మాత్రమే ఎక్కడ దాకా పోతాడు అంటే 8th వరకు పోతాడు. టెట్లో అయితే 8th క్లాస్ వరకు టెట్లో పోతాడు. మరి డిఎస్సి అయితే ఎక్కడ దాకా చదువుకోవాలి ఒకసారి ఆలోచించండి. డిఎస్సి అయితే మనందరికి తెలిసిందే అప్ టు 10th క్లాస్ వరకు, దయచేసి అప్ టు 10th క్లాస్. 10th డిఎస్సికి ఏమో 10th వరకు. మొన్న కూడా మీరు చూసారు ఏపీ గైడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది. డిఎస్సి అయితేనేమో అప్ టు మనకి ఏంది అంటే 10th క్లాస్ వరకు. కానీ టెట్కు 8th వరకు చదివితే సరిపోతుంది, అవునా కదా. టెట్ 8th వరకు చదివితే సరిపోతుంది. సో మీ యొక్క సమయాన్ని బట్టి చూసుకోండి. ఇంకొక అంశం కూడా, ఇప్పుడు మనకు టెట్ ప్రిపేర్ అవుతున్నాము అంటే ఇండైరెక్ట్లీ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. దిగులు పడకండి, అయ్యో సార్ మళ్ళీ ప్రిపేర్ అవ్వడా మళ్ళీ ఎట్లా అని. టైం కదా మీకు, టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. సో ఈ రకంగా మనకు ఇంతకుముందు అనుకున్నట్టు ఈ వేస్లో తీసుకుంటే మనకి ఎన్ని 3rd క్లాస్ ఒక పుస్తకం ఉంది, 3rd, 4th, 5th, 6th, 7th, 8th 6 ఉన్నాయి టోటల్ బుక్స్ అన్నారే. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ మీకు చెప్పేది ఏంటి అంటే ఈ సిలబస్నే, ఇది 3rd, 4th, 5th సిలబస్ లైన్ బై లైన్ చదవాలి కంపల్సరీగా. 3, 4, 5 తరగతులకు చదవాలి. మిగతా అయితే లాంగ్వేజ్ కానీ మ్యాథమెటిక్స్ అయితే క్లాస్ 1 to క్లాస్ 5th లైన్ బై లైన్. ఇక ఆ సిలబస్ని తీసుకొని ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, సిలబస్ షీట్ లోపల ఏదైతే ఉందో ఆ సిలబస్ షీట్ని తీసుకొని ఆ సిలబస్ షీట్ లోపల ఏదైతే 3rd, 4th, 5th మనకి ఇస్తున్నాడో సిలబస్, ఆ సిలబస్ని మాత్రమే ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే టెట్ అయితేనేమో 8th, ఒకవేళ లేకపోతేనేమో డిఎస్సి అయితే 10th. ఉదాహరణగా మనకు తీసుకుందాం, మనకి ఏంటి అంటే ఫుడ్, ఆహారం గురించి చూశాడు. ఆహారం ఎందులో ఉంది, 5th క్లాస్లో ఇచ్చాడు మనకు. అదేవిధంగా నెక్స్ట్ ఎందులో ఉంది, 6thలో ఉంది, 7thలో ఉంది. చూడండి ఆహారం గురించి ఎందులో ఉంది అంటే 6thలో ఉంది, 7thలో కూడా ఉంది ఫుడ్ గురించి. అదేవిధంగా 8thలో కూడా ప్రస్తావన కొంతమేరకు చేశాడు. అంటే ఓన్లీ ఆహారం మాత్రమే చూడాలి, సరిపోతుంది మనకు, దట్ ఈజ్ ఎనఫ్. అంటే మనకి ఏంటంటే ఈ టెట్ సిలబస్ తీసుకునేటప్పుడు ఆ యొక్క ఐటెం ఫుడ్ అనేది ఎక్కడ ఉంది అనేది తీస్తే ఆ ఫుడ్ పక్కనే పెన్సిల్ తోటి రాసుకోవాలి. ఎందులో ఉంది, 4thలో ఉంది లేదా 5th క్లాస్లో ఉంది, రాసుకోవాలి 5th. అదేవిధంగా ఇంకెక్కడ ఉంది, 6thలో ఉంది, ఇంకెక్కడ ఉంది, 7thలో ఉంది, నెక్స్ట్ ఎక్కడ ఉంది, 8thలో ఉంటే ఉన్నది, లేకుంటే లేదు. నెక్స్ట్ ఎక్కడ ఉంది, 10thలో ఉంది. 10th అంటేనేమో డిఎస్సి, అవునా కాదా. సో ఒకసారి దయచేసి ప్రిపరేషన్ అయ్యేటప్పుడు టాపిక్ అప్రోచ్ వెళ్ళండి. కాంటెంట్లో వెళ్ళేటప్పుడు అంటే 3వ తరగతి పుస్తకాలను ఒకసారి, 4వ తరగతి అంతా ఒకసారి, 5వ తరగతి ఒకసారి, 6వ తరగతి ఒకసారి, 7వ తరగతి అన్నీ చదివాడ వారేసుడు కాదు. 6th టాపిక్ చూడండి, మనకి ఈవీఎస్లో ఏ టాపిక్ ఉంది, ఆ టాపిక్ ఏ లెవెల్ దాకా వెళ్ళాలి అంటే టెట్ అయితే 8th దాకా అదే టాపిక్, ఆ టాపిక్ని 8th వరకు చదవాలి. ఒకవేళ డిఎస్సి అనుకొని చూసుకోవాలి. మరి మొదలే మనం వెతుక్కొని పెట్టుకోవాలి ఎక్కడెక్కడ ఉంది, ఏ క్లాస్లో ఉంది, వరి కావాల్సిన అవసరం లేదు. దయచేసి ప్రిపరేషన్కు ఇలా రాసుకోవడానికో చేయడానికో గంట పడుతుందో అర్ధగంట, ఇంతసేపు పడుతుంది, హాఫ్ అన్ అవర్లో చూడవచ్చు ఎక్కడెక్కడ ఉందన్నది, అవునా కాదు. అయితే జనరల్గా చదివేటప్పుడు ఏమని చెప్తారంటే ఓవరాల్ వ్యూ అయితే ఉండాలి తప్పనిసరిగా. టాపిక్ అప్రోచ్ వెళ్ళమని సజెషన్ చేస్తున్నాం. ఒక్కసారి ఓవరాల్గా ఏమేమి సిలబస్ ఉంది 3rd క్లాస్లో, 4th క్లాస్లో, 5th క్లాస్లో ఏమేమి ఉంది ఈవీఎస్లో, అవునా కాదు. అవి మీ అందరికి తెలిసిందే. ఈవీఎస్ని 6 థీమ్స్గా డివైడ్ చేశారు.
6 థీమ్స్గా డివైడ్ చేశారు. అందులో మన కుటుంబం, తర్వాత మన స్నేహితులు, అదేవిధంగా మనం తినే ఆహారం, తర్వాత మనం త్రాగే నీరు, అట్లా మనకు ఆ రకంగా మన ప్రయాణం, మనం తయారు చేసే వస్తువులు, ఉపయోగించే వస్తువులు, అట్లా ఏం చేస్తాడంటే 6 థీమ్స్గా డివైడ్ చేస్తారు. ఇవి ఎన్నికమైనా 5th దాకా ఇవే ఉన్నాయి, మీరు చూడండి ఒకసారి. సో అట్లా మనకు ఏ క్లాస్లో ఏముంది గ్యారెంటీ అడుగుతాడు. మన అంతకుముందు చెప్పాడు కదా, మీరు విన్నారు అనిరుద్ధ్ సార్, కీన్గా చదవాలి, పటం బొరియల్లో ఉండే జీవి ఏంది, అందులో ఎక్కడ వాక్యం రాయలేదట. ఆ పటంలో మాత్రం బొరియల్లో కుందేలు ఉంటుందని చెప్పేసి ఏదో ఉన్నదట. సో అట్లా దయచేసి మనం తప్పనిసరిగా ప్రిపరేషన్ కావాలి. తర్వాత టైం టేబుల్ కూడా ఇంతకుముందు అనుకున్నప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మనకి ఏంటంటే వాళ్ళు చెప్పారు, సో ఒక టఫ్ సబ్జెక్ట్ తీసుకోమనండి, ఒక ఈజీ తీసుకోమనండి, లేదా వాళ్ళ ఇష్టం ఒక గంట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్సే ఉంది, అంత ఒకసారి మీకు కష్టం అనిపిస్తే టఫ్ అనేది ఎప్పుడోసారి ఒక గంట సేపు దాన్ని కేటాయించండి. మిగతా ఈ 10 డేస్లో వేరే దానికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అనిరుద్ధ్ వీళ్ళు కానీ అమ్మాయి వాళ్ళు చెప్పిందంటే, సార్ సైకాలజీ మీకు మనకు ఈజీ 30 మార్కులు కొట్టాల్సిందే, ఈవీఎస్ 30 కొట్టాల్సిందే, 30, 60 కేక్ వచ్చేసినట్టే. అట్లా మనం ఒక్కొక్క సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే ఆ సబ్జెక్టు. సో ప్రతి దానికి మినిమం 10 డేస్, 10 రోజులు 10 రోజులు 10 రోజులు 50 రోజులు అయిపోయింది, అవునా కాదు, 50 డేస్ అయిపోయింది. ఒకవేళ మనం 90 రోజులు అనుకుంటే మనం తగ్గిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం మాత్రం డీపర్గా చదవాలి. సార్ నేను ఒక లైన్ వదిలిపెడితే సార్ ఇది కొంచెం వస్తా అంటే అది మీకు టఫ్ అనిపించిన తర్వాత చదవండి. కొందరు అంటున్నారు సార్ మ్యాథ్స్ నాకు వచ్చే భయం ఉంది, ఎట్లా? మ్యాథ్స్ కొంచెం ఈజీ ఉంది, 3rd, 4th, 5th కదా, చిన్నపిల్లలే అర్థం చేసుకుంటారు, మీరు టెన్షన్ పడకండి. 1 to 5th కదా, ఏమున్నాయి జమలు, తీసివేతలు, గుణకారాలు. ఏదైనా టఫ్ అనిపిస్తే మీకు అందుబాటులో ఉన్న మీ ఫ్రెండ్సే ఉంటారు, పీర్ లెర్నింగే కదా. మీకు మంచిగా వచ్చిన మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు, ఒకటే రూమ్లో ఉంటారు, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు చెప్పండి. మీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా, పక్క ఆయననే కాంపిటీషన్ అనుకోకండి. ఓరి కోరమే కదా, ఒకరి కోలమే కదా, ఏమి ఇబ్బంది లేదు, అవునా కాదు. సో దయచేసి వచ్చిన వాళ్ళకి నేర్చుకోండి. మీ నియర్ బై ఎవరైనా టీచర్ ఉంటే వాళ్ళ టైం ఫోన్లో తీసుకోండి, లేకుంటే సైకాలజీ ఉందనుకో నాకు ఎప్పుడు ఫోన్ చేసి అడిగినా పర్వాలేదు, ఎనీ టైం మిడ్ నైట్ ఎప్పుడు కాదు, మీకు ఎప్పుడు డౌట్ వస్తే దయచేసి పడండి. ఐఎమ్ రెడీ టు టెల్, ఎందుకంటే మీకు సర్వీస్ చేయడం కంటే అంతకంటే మాకు సౌభాగ్యం ఇంకొకటి లేదు. సో కాబట్టి దయచేసి మీరందరూ కూడా మళ్ళీ విజ్ఞప్తి, సో సబ్జెక్టుకు మీరు 10 డేస్ డివైడ్ చేసుకోండి. కంపల్సరీ డైలీ ఒక 1 hour మీరు ఎన్ని రోజులని ఉండనియండి, మరొకసారి చదువుకోండి. తర్వాత మధ్య కూడా మీరు అయిపోయిందని మళ్ళీ 90 రోజుల దాకా దీన్ని ముట్టుకోవడం అనేది కాదు, ఒక ½ an hour అట్లా ఇవ్వాలి. చదివిన టాపిక్స్ అన్నీ కూడా మరొకసారి చూసుకోవాలి. ఎంతసేపు చూస్తాం, 10 నిమిషాలు రివిజన్ అట్లా ఒకసారి చూసుకొని ఏమనే టాపిక్స్ అనేది ఒకసారి చూస్తాం, అవునా కదా. నోట్స్ కూడా అవకాశం ఉంటే చిన్న నోట్స్ అంటే మళ్ళీ పుస్తకం అంతా రాసేయరు, జస్ట్ లాగా ఎక్కడ ఉంటే ఆ పేజీకి ఏముంది అక్కడ మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. సో ఈ విధంగా తప్పనిసరిగా మిత్రులందరికీ కూడా మరొకసారి, మనం ఎప్పుడు చూసినా క్రాస్ రోడ్లోనే అనిపిస్తుంది, ఉద్యోగం వచ్చేదాకా మనం క్రాస్ రోడ్లు ఉన్నట్టే లెక్క. అయినా మీరు తప్పనిసరిగా, ఎందుకంటే మీరు చాలా విజ్ఞావంతులు, మంచి ఐక్యూ ఉన్న పిల్లలు, బహుశా 10 రోజులు అవసరమే ఉండదు, నాకు తెలిసినంత వరకు 5 రోజుల్లో ఫినిష్ చేసే అంత సమర్థత ఉన్న మిత్రులు. మీరేం దిగులు పడకండి. సార్ కొందరు అంటున్నారు, సార్ మేము హౌస్ వైఫ్స్ ఉన్నాం, చాలా రోజుల కింద చదివినాం. మీరు చదివే ఉన్నది చిన్న పిల్లల పుస్తకాలు ఇవి, ఖచ్చితంగా 5 డేస్లో చదవచ్చు. మనం 10 డేస్ పెట్టుకున్నాం, చూస్తాం కదా ఈ 3rd, 4th, 5th చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఆ మధ్యకాలం అనిరుద్ధ్ చెప్తున్నాడు, 8th క్లాస్ ఎవరో 10th బుక్ డిఎస్సి అప్పుడు, సార్ అంతా 3 డేస్లో ఫినిష్ చేసి పారేసండి సార్ అని చెప్తున్నాడు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి తప్పనిసరిగా, మోటివేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా టెట్లా 150కి 150 కొట్టాలని పెట్టుకోండి. ఇక మళ్ళీ దాంట్లో ఇటు అనద్దు, ఇక మొత్తం చదివి పడేయాలి. చదివితే అందుకెళ్ళే కదా అడిగేది, ఈ బుక్లలోకి వెళ్ళేది ఇస్తాడు క్వశ్చన్లు, ఇంకెళ్ళకెళ్ళో రావు. ఇదే పుస్తకం మీరు అయ్యో ఆ మెటీరియల్ చదవాలి, ఈ మెటీరియల్ చదువు అడుగుతున్నారు సార్, ఏ పబ్లికేషన్ చదవాలి, ఎండ్లకెళ్ళి వస్తాయి, ఎండ్లకెళ్ళి రావు, ఇళ్ళకెళ్ళి వస్తాయి. ఈ పుస్తకాలకెళ్ళి అడుగుతారు చిన్న. మీరు దయచేసి మీరు ఫండమెంటల్స్ని మర్చిపోకండి. ఈ బుక్సే ప్రాణం మనకు, రేపు మనం బోధన చేయాల్సిన ఈ బుక్సే కాబట్టి ఇండ్లకెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రేమింగ్ అంతా ఇండ్లకెళ్ళే అవుతుంది, ఏవో చదివి దిగులు పడాల్సిన అవసరం లేదు. చదివింది 10 సార్లు చదవండి, 5 సార్లు చదవండి, 20 సార్లు చదవండి, మీకు చేతనైతే 30 సార్లు చదవండి, ఏం బాధలేదు. ఏ పేజీ ఒకసారి మనస్సులో మననం చేసుకుంటే ఇది ఏముంది, ఇలా కుటుంబంలో ఏమేమి 3rd ఎక్కడుంది కుటుంబం అనే పాఠం, 3rd ఉంది, 4th ఉంది, ఎక్కడ ఏముందో చెప్పాలి. అట్లా ఉండాలి బ్రెయిన్లో, అట్లా మీకు రికార్డ్ కావాలి అంతే. వెరీ సింపుల్ థింగ్, దానికి మించింది లేదు. మీకు మళ్ళీ రివిజన్ రిపిటేషన్లో లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే మెమరీ టెక్నిక్స్లో, సైకాలజీలో చెప్తాం మనం. మెమరీ టెక్నిక్ ఏంటంటే పలుసార్లు మళ్ళీ అంటే ఫస్ట్ టైం
కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మళ్ళీ సెకండ్ రివిజన్కి ఎంత పడుతుంది? సెకండ్ రివిజన్ కాదు, మధ్యాహ్నం తీసుకొని పుస్తకం తీసుకొని చదవండి. ఒక గంట సేపు మీరు ఏం చేయాలంటే రివిజన్ అయినా మళ్ళీ ఒకసారి దానికి ఒకటి పెట్టుకోండి కోట. అదే మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ తర్వాత అప్పటి వరకు చూద్దామనేది కాదు, మనం చూస్తాం కదా. ఇప్పుడు సైకాలజీ జనరల్ ఏం చేస్తాం, మొదలు చదువుతాం, 10 రోజులు ఇచ్చినాం, మళ్ళీ సెకండ్ వేరే బుక్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కంపల్సరీగా వాళ్ళు చెప్పింది ఏంటంటే కంపల్సరీ ఒక 1 అవర్ పెట్టాలి. అట్లా ఇంగ్లీష్కి కూడా, ఎందుకంటే కొన్ని లాంగ్ టర్మ్ అవసరం పడుతుంది. ఒక 1 అవరా, హాఫ్ అన్ అవరా మీ టైం, దానిలో ఒక 2-3 అవర్స్ మెల్లగా రివిజన్ అనుకోండి దాన్ని అయిన టాపిక్స్, లేదా టఫ్ టాపిక్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అని అట్లా పెట్టుకోండి. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే ఒక టఫ్ సబ్జెక్టు ఒకటి ఈజీను ఒక టఫర్లో పెట్టుకోండి, వాళ్ళ ఇష్టం అది. నేనైతే అట్లేమనుకోను, నేను మొదలు నా ఈజీ కంప్లీట్ చేసి పారేస్తాను. కానీ అయినా ఒకటి తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన మంచి సజెషన్ ఏంటి అంటే, మ్యాథ్స్ ఉందనుకోండి, ఇంగ్లీష్ ఉందనుకోండి, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తీసుకుంటే ఏమైతే అంటే కొంచెం కొంచెం చదువుతాం, మనకు ఆ సబ్జెక్టు కేటాయించే టైం వచ్చేసరికి సగం అయిపోతుంది మనకు. అవునా కదా? మనకు 50 రోజులు కదా, 50 రోజులకి ఏం చేస్తున్నామంటే ఒక గంట కంపల్సరీగా 10 రోజులకి ఇస్తున్నాం, ఒక డైలీ ఒక 1 అవర్ సైకాలజీకి ఇస్తున్నాం. మనకు సైకాలజీలో మాటలు కొట్టాల్సిందే. ఈవీఎస్ మనకేంది, నెక్స్ట్ నేనైతే ఈవీఎస్ తీసుకుంటా. ఈవీఎస్ తీసుకొని ఏం చేస్తాను అంటే ఈవీఎస్ చదివేస్తాం మొత్తం. సో మనకి ఏంటంటే అన్నిటికీ 10 రోజులు పట్టకపోవచ్చు, కొన్నింటికి 11-12 రోజులు పడుతుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఇంట్లో మిగిలింది మనం అందులో యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జామినేషన్ టైం అప్పుడు కూడా మనం చూస్తాం, సులభంగా ఉన్నాయి మొదలు మనకు వచ్చినాయి కంప్లీట్ చేసి పారేస్తాం. అదేవిధంగా చదివేటప్పుడు సరే ఏది మొదలు చదవాలి, నేనైతే సైకాలజీలో ఫస్ట్ అభ్యసనమే చదువుతాను. ఎందుకు చదువుతాను, నాకు పెట్ సబ్జెక్ట్ అది ఆ చాప్టర్. ఆ తర్వాత మరి సార్ మరి డెవలప్మెంట్ ఎట్లున్నది సార్, డెవలప్మెంట్ కూడా ఉంది, కానీ నేను మొదలే పోయి అలా చూడ నాకు ఏది నచ్చితే దాన్ని మొదలు కంప్లీట్ చేసి పారేసి సిలబస్ అయిపోయింది అనుకుంటా. తర్వాత టఫ్ ఉన్నదాన్ని మెల్లమెల్లగా చూసుకుంటాను. 10 డేస్లో ఒక సిద్ధాంతాలే ఉన్నాయనుకోండి, అది ఒకసారి క్రాక్ కాదు మనకు, అంటే ఒకేసారి దాన్ని నమ్మలడం కష్టం అది. సో మెల్లమెల్ల ఒకసారి దాన్ని చదివేస్తాను. లేదా నాకు అర్థం కాలేదు, ఎవరైనా మేడం బుద్ధివంతులు ఎవరైనా మంచి తెలిసిన వాళ్ళంటే వాళ్ళ దగ్గరకు పోయి ఎవరేమైనా చేసే పని అదే పోయి, అరే ఇది అర్థమైతే లేదు, ఫోన్లో అడగండి, ఏం కాదు, యూ కెన్ ఆస్క్ ఇన్ ద ఫోన్, లేదా దాన్నే మళ్ళీ 2 సార్లు చదవండి, తప్పనిసరిగా అర్థమైతే. ఆ తర్వాతనే దయచేసి మన వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, పాత పేపర్లు చూడండి, తర్వాత బిట్స్ ప్రాక్టీస్ కోసం వెళ్ళండి. అనవసరంగా టెన్షన్ పడి ఇప్పటికెళ్ళి ప్రాక్టీస్ మొదలుపెట్టి మెంటల్ టెన్షన్ మాత్రం టెన్షన్ అస్సలే పెట్టద్దు. టెన్షన్ స్టాప్ చేయండి. మీరు ఎంతసేపు చదవాలి, మరి ఎట్లా చదవాలంటే మీ ఇష్టం అది. అవునా కాదు? జనరల్గా నేనైతే మామూలుగా ఏంటంటే ఒక్కొక్కరు కొందరేమో నైట్లో ఎక్కువసేపు ఉండగలుగుతారు వసతి, కొందరేమో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉందని చదువుకుంటారు. నేను ఇట్లా ఏం చేసేవాడిని అంటే తొందరగా రాత్రి పడుకునేవాడిని, 9 o'clock 9-10కి పడుకునేవాడిని. పడుకొని ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేసేవాడిని 4 o'clock, 4 to 6 or 7, 4-5 అట్లా లేసేసి ఒక 2 hours తిరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం ఏంది కొంచెం టీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం టైం గ్యాప్ ఉంటుంది, రిలాక్స్ అవుతాం మనం. సో మళ్ళీ ఒక 1-2 గంటలు మళ్ళీ తర్వాత ఏం చేస్తాం, స్నానం గిట్ట చేయడం, అది కూడా రిలాక్సేషనే. అది మనం కొద్దిగా రిలాక్సేషన్, చదివేటప్పుడు కూడా బ్రెయిన్ వర్కౌట్ చేస్తుంది. మళ్ళీ ఒక 2 గంటలు లంచ్ తర్వాత, భోజనం అయిన తర్వాత కొంచెం మళ్ళీ ఒక ఈవినింగ్ మధ్యాహ్నం ఒక 1 hour 1.5 hour తప్పనిసరిగా మీరు నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి. అయ్యో నిద్రపోతే టైం వేస్ట్ అవుతుంది, ఇది ఎట్లా అది ఎట్లా అనుకోండి. నిద్ర వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే బ్రెయిన్ ఫ్రెష్గా ఉన్నప్పుడే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఏదైనా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కొన్ని టఫ్ ఉంటాయి, టఫ్ అనిపించింది ఏది సబ్జెక్ట్ అని కావచ్చు, ఒక అర్ధగంట అట్లా చూసుకోండి, ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ 20 నిమిషాలు ఆ కేక్ పెట్టండి. దీనికి ఏదైనా టఫ్ ఉన్న టాపిక్ మనం చదువుకుంటే వస్తుంది, ఏమి కాదు. స్పెసిఫిక్గా ఇదే రూలు ఇదే పక్కా అని కాదు, మీ మనసుకు చెప్తుంది, మీ మనసుకు ఆల్రెడీ ఒక రూల్ తెలుస్తుంది, దాని ప్రకారం దయచేసి వెళ్ళండి. కానీ ఇన్ జనరల్గా మాత్రం ప్రతి సబ్జెక్టుకు 10 రోజులు ఇవ్వండి, మంచిగా ప్రిపేర్ ఇవ్వండి. తర్వాత సెకండ్ వెరీ ఇంపార్టెంట్, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్. ఒకవేళ ఇప్పుడు 10 రోజులు ఇస్తే సెకండ్ రివిజన్ 5 days వస్తుంది, సరిపోతుంది, ఏం కాదు. మళ్ళీ థర్డ్ రివిజన్ చేయండి. మళ్ళీ సబ్జెక్టుకు ఏంటంటే 5 అంటే మనకు ఎట్లా వస్తుందో చూద్దాం. ఇప్పుడు అనుకున్నాం కదా, ఫస్ట్ రివిజన్కి ఏమో మనం ఆల్రెడీ 10 days ఇస్తే మనకు ఆల్మోస్ట్ 16-60 రోజులు అయిపోయింది. అవునా కాదు? సో అట్లా టైం డివైడ్ చేసుకోండి, మీరు ఎంత ఒకేసారి టైం డివైడ్ చేసుకోండి. సో సెకండ్ రివిజన్కు మనకు 5 రోజులు పడుతుందా, మరి సబ్జెక్టుకి 2 రోజులు పడుతుందా, 3 రోజులు పడుతుందా, అట్లా తీసుకొని మనకు మళ్ళీ ఒక సెకండ్ రివిజన్కు ఒక 10 days 15 days అంటే మనకేమైతే 5 సబ్జెక్టులు కదా, 5 × 15 రోజులు. ఇది 50 days ప్లస్ అది 15 రోజులు, 65 days అవుతుంది. అవునా కదా? 15 రోజులు. నెక్స్ట్ మళ్ళీ ఒక 90 days ప్లాన్ అనుకుంటే 90 రోజుల ప్రణాళిక అనుకున్నట్టయితే ఇంకా 15 రోజులు ఉంటాయి. మరి ఇంకో 15 రోజులకి అందులోకెళ్ళి మనం ఇంకో కావాలంటే 5 days ఇట్టి తీసుకోవచ్చు. 3 రోజుల బదులు 4 రోజులు ఇవ్వచ్చు, 5 × 4 20 రోజులు. నెక్స్ట్ థర్డ్ రివిజన్ తీసుకుంటే 5 × 15 రోజులు, అంటే ఇక్కడ ఆల్రెడీ 50 రోజులు అయిపోయింది, అది 65 రోజులు అయిపోయింది. అవునా కదా? 65 రోజులు 65 days. 65 days అయిన తర్వాత మళ్ళీ మిగిలిన 10 days కానీ
ఎంత టైం ఉంటే అంత 3 days ఆర్ 4 days మళ్ళీ ఒకసారి చేయండి. ఫైనల్గా మాత్రం ఎగ్జామినేషన్ బిఫోర్ ఒక 4 days తప్పనిసరిగా ఒక 3 days 4 days 5 days డైలీ ఒక పేపర్ ఇచ్చేటట్టు, ఒకరోజు ఒక పేపర్, ఒకరోజు ఒక పేపర్, ఒకరోజు ఒక పేపర్. ఇక లాస్ట్ నాడు ఇక రేపు ఎగ్జామ్ అనేటప్పుడు ఇక దేనికి ఒక 2 గంటలు ఇస్తారా 3 గంటలు ఇస్తారా ఒకసారిగా మీకు ఓపిక అది. అంటే బ్రెయిన్లో ఆల్రెడీ వచ్చి ఉంటుంది, మనస్సులో మననం చేసుకోండి టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ అభ్యసనం ఏముంది అభ్యసన కారకాలు, అభ్యసన సిద్ధాంతాలు, స్మృతి, విస్మృతి, అవునా కాదా? సో ఆ రకంగా చేసుకొని అందులో సబ్ టాపిక్స్ కూడా బ్రెయిన్లో మనకి ఇదేంటిది బస్ ఈజీ రివిజన్ అయిపోతుంది. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా మళ్ళీ మీరు దానిలో పెట్టండి, మీ యొక్క కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా వాటికి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత పిల్లలు కూడా అడుగుతున్నారు, సార్ డిఫరెంట్ మెథడాలజీ బుక్స్ కూడా చూపెట్టమన్నారు. దయచేసి నాకున్న పుస్తకాలు నేను చూపెట్టాను. ఇంకొక వీడియోలో మీకు తప్పనిసరిగా బుక్స్ సంబంధించిన కూడా ఇంకొక వీడియో చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.